హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను డోక్లా వేస్తున్నానండి. ఇది దోశ పిండి అండి. దోశ పిండితోటి డోక్లా ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇదే దోశ పిండిలో మనం 1 కప్పు శనగపిండి తీసుకోవాలండి. ఇప్పుడు 2 ఉండలు లేకుండా కలుపుకోవాలి. వాటర్ వేసుకొని ఇలా ఉండలు లేకుండా మొత్తం లూజ్గా కలుపుకోవాలండి. ఇట్లా దోశ పిండిలాగా ఇట్లా. ఇప్పుడు ఇందులో ఏమేమి కావాలో వేసుకుందాం. పసుపు అండి, షుగరు. ఇప్పుడు మనం లోపల చేస్తే లేసులు రావాలంటే మనం మైసూర్ పాక్ లాగా, అందుకే షుగర్ వేయాలి. సాల్ట్ వేసుకోవాలి, సరిపడా చూసి వేసుకోవాలండి. మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం మళ్ళీ కలిసేలా కలుపుకోవాలి. బాగుంటుందండి. ఇట్లా పిల్లలకు టిఫిన్కి వేస్తే చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నిమ్మప్పు వేసుకోవాలండి. ఒక చిన్న స్పూన్ నిమ్మప్పు టేస్ట్కి. ఇప్పుడు సోడా వేసుకోవాలండి, వంట సోడా ఒక చిన్న స్పూన్. మనం ఒక వెడల్పు ప్లేట్ లాంటి ఇట్లా అంచు ఉండే ప్లేట్ తీసుకోవాలండి. ఇప్పుడు దాంట్లో ఆయిల్ వేసి మొత్తం అప్లై చేయాలి. ఇట్లా మొత్తం రుద్ది పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్లేట్కి సరిపడా బాండి తీసుకోవాలండి. ఇది ఇట్లా పట్టేలా బాండి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బాండీలో ఇట్లా చిన్న సగం వరకు వాటర్ వేసుకోవాలి.
ఇప్పుడు ఇవి కొంచెం బాగా మరలాలండి. ఇట్లా నీళ్ళు వేడై మసలే వరకు మనం ప్లేట్ పెట్టుకోవాలండి. ఏమి ప్లేట్ కరెక్ట్ సరిపడా ఇట్లా నిలబెట్టుకోవాలండి. ఇప్పుడు ప్లేట్ వేడైనాక మనం కడుపుకున్న పిండి వేసుకోవాలి. దీనికి సరిపడా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక బరువులాగా అట్లా ఒక 10-20 నిమిషాలు పడుతుంది. డోక్లా రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత పోయింది. మనం ఇట్లా బనులాగా వచ్చినాక దీన్ని మొత్తం కట్ చేసుకోవాలి మనం సైడ్లకంతా. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఇట్లా. ఇప్పుడు మనం దీని మీద పోపు వేసుకోవాలండి. నేను ముందే జీలకర్ర ఆవాలు కరివేపాకుతో పోపు పెట్టుకున్నాను ముందే. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఈ పోపులని వాటర్ వేసుకోవాలి. చూడండి కొన్ని వాటర్ వేసుకోవాలి మనకు చిటపటలాడే వరకు. ఇప్పుడు మనం దీనికి చూడండి ఫ్రెండ్స్ డోక్లా రెడీ అయింది. ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.